దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక. శ్రీ తిరుమల క్లినిక్ నైట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ మన దర్శి పట్టణంలో కురిచేడు రోడ్ నందు ఆంజనేయ స్వామి గుడి దగ్గర టీవీఎస్ కాంప్లెక్స్ నందు ఉన్నటువంటి శ్రీ తిరుమల క్లినిక్ నైట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నందు అన్ని రకాల జనరల్ ఓపీలతో పాటు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. కన్సల్టెంట్ డాక్టర్ గారు ఉదయం మరియు సాయంత్రం ఓపీలో ఉంటారు. రాత్రి వేళల్లో వచ్చు ఎమర్జెన్సీ కేసులకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. పురుగుమందు తాగిన కేసులకు మరియు చర్మ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. కన్సల్టెంట్ డాక్టర్ నాయక్ MBBS FIEM UK జనరల్ అండ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆదివారం దర్శిలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మల ఆధ్వర్యంలో వెన్నపూస వెంకటరెడ్డి మహేష్ పర్యవేక్షణలో జగనన్న పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తొలుత బూచపల్లి రెడ్డి కాంప్లెక్స్ సమీపంలో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి అలాగే గడియార స్తంభం ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. కేక్స్ కట్ చేసి స్వీట్లు పంచి ప్రసంగించడం జరిగింది. అలాగే పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయాన్ని బూచపల్లి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసిన వైఎస్ జగన్మోహన్ గారి అభిమానులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ మరీ నమస్కారాలు. ఈరోజు దర్శి ఈ నడి ఒడ్డున జగనన్న పుట్టినరోజు చేసుకోవడం నిజంగా సంతోషం ఉంది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఉండి పేదవాళ్ళందరికీ ప్రతి పథకాన్ని గడప గడపగా తీసుకొచ్చి చేర్చిన, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రతి పథకాన్ని పేదవాడి గడప చేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సెలవు తెలియజేస్తున్నారు. రాజశేఖర్ గారు ఏ విధంగా పరిపాలించారో అంతకన్నా గొప్పగా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అహర్నిశలు కష్టపడి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి అభివృద్ధి పథకాన్ని పేదవాళ్ళకు చేర్చారు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ ఎలక్షన్లు అయిన తర్వాత 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సెలవు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ గారు ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రంలో మా పేద ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకు అన్ని పథకాలు రావాలి, ప్రజలు కష్టాలు ఉండకూడదని చెప్పేసి అటు రైతులు కానీ, మహిళలు కానీ, బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులందరికీ అన్ని పథకాలు అటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశాడు. స్వతంత్ర భారతదేశంలో సచివాలయాల వ్యవస్థ పెట్టి, నాడు నేడు వ్యవస్థ పెట్టి ప్రతి పేదవాడికి కూడా అన్ని పథకాలు కూడా నేరుగా తీసుకొచ్చిన నాయకుడి రాష్ట్రంలో జగన్మోహన్ గారు అని చెప్పి శుభావం తెలియజేస్తున్నారు.